మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త హరికృష్ణపై అకారణంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండు టెండను లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరసన చేపట్టారు. పొదలకూరు ఎస్ఐ హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని ఎస్ఐ బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ఆ కారణంగా పోలీసులు కొడితే తిరగబడాలని కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంక్వైరీ వద్దండి మాకు. ఇప్పుడు ఇది ఒకటోసారి కాదు. మీ ఎస్ఐ కవర్లు ఇచ్చిన ఒక మాట, కవర్లు ఇచ్చిన ఒక మాట. అంత మనగడ మీ ఎస్ఐ లాండ్ ఆర్డర్ అనుకుంటే ఆయన మామూలుగా కాగితం గుడ్డలు వేసుకుని ప్రజలకు రక్షణ కల్పించడానికి కానీ ఇష్ట ప్రకారం కొట్టడానికి కాదు మమ్మల్ని పెట్టింది. మీరు ఇష్ట ప్రకారం కొడతాం. మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి? వాడు పెట్టించాను, కంప్లైంట్ చూపించాను. మాకు మీకు పలానోడు కంప్లైంట్ ఇచ్చాడు అని మాకు కంప్లైంట్ చూపించండి. మేము మాట్లాడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది సీరియల్లో ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళకి సీరియల్లో ఇవ్వకుండా లంచం తీసుకొని ఆ లంచంతో సంతృప్తి పడకుండా మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితేనే ఇస్తానని చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి మేము వెళ్ళము అంటే దాని మీద ఎస్ఐ వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు, వీడియో కాల్లో చూపిస్తాడు. పాపం ఎస్సీలు దళితులను పట్టుకుని కొడితే వాళ్ళు ప్రైవేట్ కేసు వేస్తుంటారు. ఇంతకుముందు మా దళితులు మేము చేయి చేసుకున్నాడని చెప్పి సోమిరెడ్డి మాట్లాడితే ఏదో ఉదయగిరి నారాయణ అని చెప్పి ఓ దళితుడి కేసు ఎత్తుకొని పోతుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సోమిరెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఏదో ఎత్తుకొని తిరగడం కాదు. ఆ ఉదయగిరి నారాయణ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉన్న మాకు కానీ ఏదైనా సంబంధం ఉందని చెప్పి నువ్వు తినిపించేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఏదో జరిగితే దాన్ని తీసుకొని ఆపాదించడం కాదు. ఈరోజు అధికారులు చెప్తున్నారు, బయట ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, సీఐలు చెప్తున్నారు, ఎస్ఐలు చెప్తున్నారు. మేము ఇంతనే ముట్ట చెప్తే తప్ప మాకు సర్వేపల్లి నియోజకవర్గంలో పోస్టింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అబ్బా కొడుకులకి సోమిరెడ్డి కొడుకులకి నెలమామూలు దండి చేయాల్సి వస్తుంది. మేము లంచాలు తీసుకోకపోతే ఏం చేయాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి మాట ఈరోజు అధికారులు చెప్తున్నారు. నీకు సిగ్గు, శరము, లజ్జ, మానము, అభిమానం అనేటువంటిది ఉంటే సోమిరెడ్డి అనేవాడికి ఈరోజు నేను చెప్తున్నా, పచ్చని చెట్టు కింద నీడలో ఉండి చెప్తున్నా, నెల్లూరు పొదలకూరు చరిత్రలో ఎంతోమంది మేము శాసనసభ్యులుగా పనిచేశాం. ఎప్పుడైనా ఎన్నడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది లేఅవుట్లు వేసి ఉంటారు. ఏ రోజైనా ఒక్క లేఅవుట్ వాడి దగ్గర ₹1 డబ్బులు ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి నా దగ్గర దాకా ₹1 ఏ రోజైనా వసూలు చేసినటువంటి చరిత్ర ఉందా? ఆ ఎస్ఐ ఎంత ధైర్యం అనుకున్నాడు, ఏమనుకుంటున్నాడు ఎస్ఐ అంటే? ఎస్ఐ ఈరోజు 2029 దాకానే ఎస్ఐ. 2029 తర్వాత ఈ ఎస్ఐ ఎక్కడ ఉంటాడో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్